Hi guys, welcome to Happy Space. ఇవాళ మీకు మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ టు ఇట్ క్విక్లీ. సో ఇది మా ఇల్లు. మా ఇంట్లో ఎవ్రీ అవుట్లెట్ అంటే ఎవ్రీ డోర్ కి మెష్ ఉంటాయి, దోమలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఇవి నేను నాంపల్లి ఎగ్జిబిషన్ లో కొన్నాను. సో కమ్ హియర్, కమ్ అండ్ సిట్. కమ్. సో మా హౌస్ టూర్ కంటే కూడా మా కర్టెన్స్ గురించి చాలా క్వరీస్ అండ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఈ రూమ్ అంతా కొంచెం బ్రౌన్ మోడ్ ఉంటుంది, సో బ్రౌన్ కలర్ ఉంటుంది, అందుకని ఈ రూమ్కి మేము బ్రౌన్ కర్టెన్స్ తీసుకున్నాం. బ్రౌనిష్ కొంచెం ఆ మోడ్ అనమాట. సో ఇవి మేము విజయ్ టెక్స్టైల్స్లో తీసుకున్నాము. 4-5 years అయింది ఆల్మోస్ట్. సో ఇదేంటి అంటే ఎగ్జాక్ట్లీ ఇలా మాకు దొరకలేదు. ఫస్ట్ మేము కింద పార్ట్ చూస్ చేసుకున్నాం మాకు కావాల్సిన బ్రౌనిష్ అండ్ కొంచెం పీచెస్ మోడ్లో. దానికి ఆ పైన కలర్ చూస్ చేసుకుని ప్లెయిన్ మెటీరియల్ తీసుకున్నాము సేమ్ అదే షాప్లో. దాన్ని మేమే అటాచ్ చేయించామన్నమాట. అక్కడ మనకి కుట్టి కూడా ఇస్తారు అండ్ తెచ్చి మనకి ఫిట్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు. ఈ నాబ్స్ ఇవన్నీ మొత్తం అన్నీ విజయ్ టెక్స్టైల్స్లోనే తీసుకున్నాం. సో ఇది మా సోఫా. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్కి వచ్చేటట్టు ఈ వి షేప్లో కావాలని మేము చేయించుకున్నాం ఈ సోఫాని. నా హస్బెండ్ వాళ్ళ కజిన్కి రిలేటివ్ ఒకరు ఉన్నారనమాట. వాళ్ళు మనం మెజర్మెంట్ ఇస్తే వాళ్ళు వచ్చి మెజర్మెంట్ తీసుకొని సోఫా చేస్తారు. సో వాళ్ళే చేశారు. మా ఇంట్లో యాక్చువల్గా పెద్ద సామాన్ ఏమి ఉండదు, కొంచెం మినిమల్గానే ఉంటుంది. మేము ఎక్కువ తీసుకోము అండ్ బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఇంటిని ఫ్యాన్సీ చేయకుండా ఇష్టం లేదనమాట. సో ఎక్కువ సామాన్ ఏమి ఉండదు, తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ పెయింటింగ్ వచ్చి మేము ఎక్కడో ఇంటర్నెట్లో చూసి సెలెక్ట్ చేసాము పెయింట్ వేయించేటప్పుడు. బట్ ఆ పర్సన్కి స్టెన్సిల్ దొరకలేదు అనమాట. సో ద హోల్ థింగ్ ఈస్ హ్యాండ్ పెయింటెడ్. చాలా బాగా వచ్చింది అవుట్కమ్. సోఫా దీని మీద ఉండే స్ట్రైప్స్ అండ్ ఇవి ఎవ్రీథింగ్ గోస్ వెరీ వెల్. అండ్ రియాలిటీకి వస్తే ఇది మా అబ్బాయి వేసిన పెయింటింగ్ అనమాట. వాడికి తెలిసిన ఒకటి ఏంటి అంటే వాళ్ళ టీచర్ గోడ మీద రాస్తుంది, గోడ మీద బోర్డు ఉంటుంది, బట్ అది వాడు పట్టించుకోడు. గోడ మీద రాస్తుంది కాబట్టి వాడు కూడా గోడ మీద రాయాలన్నమాట. సో అలా రాస్తూ ఉంటాడు, గోడలు అన్నిటి మీద ఉంటుంది. సో ఇది మా టీవీ యూనిట్. మేము కొంచెం మినిమల్గా ఉండాలని ఇలా చేయించుకున్నాము. ఎక్కువ క్లమ్జీ అయిపోద్దు సైడ్ కన్నీ అని చెప్పి. బట్ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకో ఒక్కొక్కసారి కొంచెం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో వి మే గెట్ ఇట్ చేంజ్. అండ్ ఇది మధ్య మా వాడికి గిఫ్ట్ ఇచ్చాము. ఈ పియానో కూడా నా హస్బెండ్కి నేను గిఫ్ట్ ఇచ్చాను, బట్ మా వాడు వాడుతున్నాడు. సో ఇది మా వాడు అక్షరాభ్యాసం ఫోటోగ్రాఫ్. ఇది ఫోటోషూట్ చేయించినప్పటి ఫోటోగ్రాఫ్. నెక్స్ట్ ఈ క్లాక్ కూడా మాకు అంటే ఇట్లా స్ట్రైప్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఉంది కదా మొత్తం ఈ రూమ్ అంతా. సో అలాగే ఈ క్లాక్ కూడా మేము చూస్ చేసుకున్నాము. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మేము ఏదో వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. డబుల్ సైడ్ ప్లాస్టర్తో పేస్ట్ చేసినవి. ఇది ఒక్కటే హ్యాంగ్ చేసింది అనమాట. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ ఈ కర్టెన్స్ మేము ఫస్ట్ ఇక్కడికి కర్టెన్స్ తీసుకోలేదు, బట్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉందన్నమాట. సో వి థాట్ ఇట్స్ నెసెసరీ. అండ్ ఇవైతే సేమ్ టైం తీసుకోలేదు. సో పైన మటీరియల్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, దానికి దీనికి కొంచెం కలర్, బట్ సేమ్ మోడల్ అనమాట. ఇక్కడ అవి బీజ్ వచ్చాయి ఫ్లవర్స్ ఏమో, ఇక్కడేమో వైట్ కలర్ వచ్చాయి. సో హవెవర్ మేనేజ్ కొంచెం మ్యాచ్ అయినట్టే ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఆ పైన మెటీరియల్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంటుంది, బట్ ఒకే ప్యాటర్న్లో అనిపిస్తాయి అనమాట. సో ఈ 2 sides అండ్ అక్కడ ఒక వాష్రూమ్. అక్కడ మా సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది జస్ట్ వాల్ స్టిక్కర్, మేమే స్టిక్కర్ చేసాము. ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు మా అబ్బాయికి, సో స్టిక్కర్ చేసాం అనమాట. ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఇదంతా మా వాడి టాయ్స్ అండ్ లైక్ పార్కింగ్ స్పేస్ అనమాట. సో ఇది ఈ పార్టిషన్ ఒకటి మేము పెట్టించుకున్నాము. సో అట్ సైడ్ ఎక్కువ ఏమి క్లమ్జీ కాకుండా ఈ సైడ్ ఓపెన్ చేయించామన్నమాట.
అండ్ ఇక్కడ కొన్ని ర్యాక్స్ ఉంటాయి, దీనిలో ఆల్మోస్ట్ మా అబ్బాయి టాయ్సే ఉంటాయి. చెప్పడానికి చూపించేంత బాగుండవు. సో ఆయన వర్షిప్ ఇక్కడే ఉండాలి మరి, ఎందుకో నాకు తెలీదు. అండ్ ఇవి చిన్న చిన్న డెకోర్ మేము అక్కడక్కడ నుంచి తెచ్చుకున్నవి. అండ్ ఇది నా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు మా యానివర్సరీకి. దెన్ మా ఫ్రిడ్జ్ డబుల్ డోర్. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ అంటే ఇది మేము ఫస్ట్ ఇద్దరమే తీసుకున్నాము, అప్పుడు పెద్దగా ఉండే, బట్ నౌ ఇట్స్ కంప్లీట్లీ ఆక్యుపైడ్. అండ్ ఈ లాక్డౌన్ తోటి ఇట్స్ లైక్ ఫుల్ అండ్ ఫుల్. అన్నీ ఒకటేసారి తెచ్చుకొని అన్నీ ఇట్లా డంప్ చేసేస్తున్నాము. అండ్ మేము గోవా వెళ్ళినప్పుడు క్రూజ్కి వెళ్ళినప్పుడు చేయించుకున్న ఫోటోగ్రాఫ్ అనమాట. ఇది మాల్దీవ్స్ నుంచి తెచ్చామని గోవా నుంచి రెండు సగం సగం ఎరగొట్టేసాడు మా అబ్బాయి. ఇది ఈ మధ్య నేను మా వారి కోసం ఒక రోజంతా గుడ్ బాయ్ లా ఉంటే ఇది ఇలా పెడతానని చెప్పాను. ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, బట్ గుడ్ బాయ్ లాగా ఏమి ఉండట్లేదు. సో అవి మా పిక్చర్స్. మా ఎంగేజ్మెంట్ పిక్చర్, మా అబ్బాయి ఫస్ట్ పుట్టిన నెక్స్ట్ డే ఫోటో. ఇది ఇక్కడ కూడా సేమ్ కర్టెన్స్ అనమాట. ఇది మేము ఫస్ట్ డే తీసుకున్నాం. సో ఇది ఆ విండోది మ్యాచ్ అవుతాయి. ఇక్కడ ఏంటి అంటే వెనకాల ఒక లైనింగ్ వేయించామన్నమాట. ఇట్ సైడ్ మాకు ఆఫ్టర్నూన్ ఎండ చాలా ఎక్కువ వస్తుంది. 2 o'clock నుంచి మాకు చాలా ఎక్కువ ఎండ వస్తుంది అనమాట. 2 layers కూడా వేయించుకోవచ్చు అని చెప్పారు, బట్ ఎందుకో నాకు సడన్ టైంలో కొంచెం మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందేమో అనిపించింది. సో నేను దీని వెంటనే ఒక కొంచెం మందమైన ఇది కొంచెం, దీనిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయంట. ఇంకా కంప్లీట్గా క్లోజ్ చేసేవి ఉంటాయి, బట్ ఇది కొంచెం పార్షియల్లీ క్లోజ్ చేసేది, కాకపోతే కొంచెం మందమైంది. 2 sides ఉంటాయి కాబట్టి ఎండ అంత ఎక్కువ ఏం రాదు. ఇవి 3 pieces అనమాట. సో ఇది ఈ కర్టెన్స్. ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్. ఈ కింద తీసుకొని పైన అటాచ్ చేయించుకున్నాను. సో వెల్కమ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ అవర్ అండ్ మెష్ డోర్స్ ఆర్ లైక్ కంపల్సరీ. మాకు దోమలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో వీ ఆల్వేస్ హ్యావ్ ఎవ్రీ డోర్ అండ్ విండోకి మెష్ డోర్స్ ఉంటాయి. అండ్ సో ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది అనమాట. సో మాది ఎప్పుడు క్లోజ్ అవ్వదు. సో ఇక్కడ ఉంటే గ్రీనరీ అండ్ ఇక్కడ ఒక జూలా ఉంటుంది మాకు. ఇక్కడ నేను చాలా వీడియోస్ తీసాను, చాలా ఫోటోగ్రాఫ్స్ దిగాను. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్, లైక్ వెరీ నీట్ అండ్ గ్రీన్ అండ్ ఈస్థెటిక్ పార్ట్ అనమాట. సో ఇది నా హస్బెండ్ గోవా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు అనమాట. ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మిస్ చేశానని మళ్ళీ పిలిచి మరీ చూపించామన్నారు. సో సెకండ్ బెడ్రూమ్. ఇది మా సెకండ్ బెడ్రూమ్. మా ఇన్లాస్ ఉంటారు ఈ రూమ్ లో. ఇది మోస్ట్లీ మేము ఒక డార్క్ అండ్ వైట్ కలర్, అంటే కొంచెం బ్లాక్ అండ్ వైట్ కలర్ అనుకున్నాము. ఈ బ్లాక్ మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి డార్క్ వెంగి అనుకుంటా ఈ కలర్ పేరు. సో డార్క్ బ్రౌనిష్ బ్లాక్ కలర్కి వచ్చాము అండ్ క్రీమ్ కలర్. సో ఇది ఫర్నిచర్ అండ్ ఏమంటారు కబోర్డ్ ప్యాటర్న్ ఇది. సో when it comes to curtains, same pattern every room ki, but colors changes with respect to that room's decor. So ikkada black color main kabatti flowers anni black and beige color lo వచ్చి చూసుకున్నాం. అండ్ పైన ప్యాటర్న్ లో సేమ్ ప్లెయిన్ బ్లాక్ కలర్ తీసుకుని దాన్ని అటాచ్ చేయించాం అనమాట. So this is our bedroom, master bedroom annamata. Theme orange color. Everything gelled so well in this room. Firstly naki wardrobes anta nachaled కానీ finally after the painting and all it went well. And దీని fall ceiling కూడా చాలా simple and elegant గా చాలా బాగుంటది. సో వాల్ వచ్చి టెక్స్చర్ పెయింటింగ్ చేయించామన్నమాట. షెల్ డిజైన్ ఇది. ఫస్ట్ ఎల్లో కలర్ వేసి దాని మీద ఆరెంజ్ కలర్తో చేస్తారు. ఇట్ లుక్స్ సో వెల్ అండ్ ఇట్ జెల్స్ సో వెల్ విత్ ద హోల్ రూమ్. యాక్చువల్లీ అదే హోల్ రూమ్కి అందం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ డక్ పిల్లో వచ్చి మా వాడిదనమాట.
నా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఇచ్చారు. సో ఐ కీప్ ఇట్ దేర్. ఐ ట్రై టు కీప్ దిస్ రూమ్ కలర్ఫుల్. ఈవెన్ నేను డోర్ మ్యాట్స్ కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కొన్ని ర్యాండమ్ థింగ్స్ ఉంటాయి. ప్యాంపర్స్, నేను కరెంట్లీ యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్, మా వాడి మెడిసిన్స్ అన్నీ ఎప్పుడు హ్యాండీగా ఉండాలని చెప్పి ఇక్కడే ఉంచుతాను. వైప్స్, థర్మోమీటర్, ఏసీ రిమోట్ కంట్రోల్, నేసల్ స్ప్రే అన్నీ అన్నీ ఇక్కడే ఉంటాయి. మా వాడికి సంబంధించినవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలి. సో కర్టెన్స్ వచ్చి సేమ్ థీమ్ అండి అన్ని రూమ్స్లో లాగా. ఇక్కడ కూడా మేము ఆరెంజ్, యెల్లో అండ్ గ్రీన్ ఫ్లవర్స్ ఉన్న కింద పార్ట్ తీసుకున్నాం. అండ్ ఆరెంజ్ మా మెయిన్ కలర్ కాబట్టి పైన ప్యాచ్కి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ తీసుకొని దాన్ని అటాచ్ చేయించాము. సేమ్ యాజ్ యూజువల్ విజయ్ టెక్స్టైల్స్లోనే తీసుకున్నాము. ఎట్ వన్స్ తీసుకున్నాం అన్నీ. సో మా ప్రైస్ కూడా కొంచెం తక్కువే పడింది. ఇక్కడ నాబ్స్ లేవు, ఎందుకంటే అది విండో లోపల ఇన్సర్ట్ అయింది కాబట్టి. సో ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ. ఈ గ్రానైట్ కూడా కావాలని పెట్టించుకున్నాం మేము. ఇఫ్ నెసెసరీ ఇక్కడ మేము ఐరన్ చేసుకోవచ్చు. అండ్ స్విచ్ బాక్స్ కూడా ఉంది అక్కడ. అండ్ దిస్ ఇస్ ద హోల్ రూమ్. అదర్ దెన్ ద కలర్ పెయింటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో సింపుల్ అండ్ సో ఈజీ బ్రీజీ ఇన్ అవర్ హౌస్. అండ్ మస్కిటో బ్యాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఈ రూమ్లో కూడా నేను చాలా వీడియోస్ ఫిల్మ్ చేశాను. దిస్ ఇస్ ఆ డ్రెస్సింగ్ టేబుల్. ఇది కూడా ఆరెంజ్ అండ్ బీచ్ కాంబినేషన్లో ఉంటుంది. ఐ లవ్ దిస్ అవుట్పుట్. లైక్ నేను ఈ స్పెసిఫిక్ డిజైన్ ఎక్కడెక్కడ ఏ కలర్స్ ఇవన్నీ మేమే చెప్పాము. అండ్ ద కార్పెంటర్ డిడ్ సో వెల్ ఆల్సో. సో ఇట్ ఆల్ వర్క్డ్ రియలీ వెల్. అండ్ ఈ చిన్ని ఎక్స్ట్రా బాక్స్ అనమాట. నేను యూజువలీ దీంట్లో అన్ని సామాన్ పెట్టుకుందాన్ని, బట్ ఇప్పుడు అన్నీ తీసేసాను. ఇక్కడ అన్ని ర్యాండమ్ థింగ్స్ ఉంటాయి. ఫేస్ మాస్క్, ఆయిల్, ఇదొక ఫేస్ మాస్క్, కోకోనట్ ఆయిల్, స్క్రబ్, మా వాడి కోసం ఎక్స్ట్రాగా బాటిల్స్లో వేసుకెళ్ళినవి, ఈ రోలో మాయిశ్చరైజర్స్, స్ప్రేస్, కొన్ని ఆయింట్మెంట్స్, ఇది ట్వీజర్. ఇప్పుడు నేను బాగా యూజ్ చేస్తున్నాను దీన్ని, బికాస్ ఐ కాంట్ గో అవుట్. ఇన్ నా టోనర్, నా వాచ్, పౌడర్, ప్రైమర్, ఎవ్రీడే క్రీమ్స్ అని ఇక్కడ ఉన్నాయన్నమాట. లాస్ట్ రోలో కింద దాంట్లో ఏముండవు, ఎందుకంటే మా అబ్బాయికి అందుతుంది అది. సో అక్కడ ఏమి ఉంచాము. సో దిస్ ఈజ్ ది థర్డ్ బెడ్రూమ్ ఇన్ అవర్ హౌస్. యూజువలీ మా పేరెంట్స్ ఉండే రూమ్, వాళ్ళు వచ్చినప్పుడు. కరెంట్లీ దీన్ని వర్క్ స్పేస్ కింద యూజ్ చేస్తున్నాము. నా వీడియోస్ ఫిల్మింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. అండ్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది. దీని థీమ్ వచ్చి బ్లూ అనమాట. సో మేము లైట్ బ్లూ ఫ్లవర్స్ ఉన్న వైట్ కర్టన్స్ తీసుకొని దానికి బ్లూ కలర్ అటాచ్ చేయించామన్నమాట ప్యాచ్. దిస్ ఆల్సో లుక్స్ సో గుడ్. నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో చూసేది ఇదే కర్టన్ని. సో దీని థీమ్ వచ్చి బ్లూ కలర్. దిస్ ఇస్ ద స్పేస్ వేర్ ఐ ఫిల్మ్ మై మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఆల్సో. దీంట్లో ఏంటి అంటే మేము ఒక వుడెన్ కలర్ హ్యాండిల్స్ చూసాము. మాకు కరెక్ట్వి దొరకలేదు, బట్ సమ్హౌ వి స్పాటెడ్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ సంథింగ్. అండ్ ఇది కూడా మేము చాలా చాలా వెతికి తీసుకున్న హ్యాండిల్స్ అనమాట. ఎందుకంటే హోల్ బ్లూ బాగుండదు, వేరే పెట్టినా బాగుండదు. అండ్ ఈ కార్నర్లో నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తాను ఎక్కువ. వర్టికల్గా కావాలి. ఇక్కడ నా చెప్పులు ఉంటాయి కింద. ఇది లిటరలీ స్టోరేజ్ స్పేస్ అనుకోవచ్చు. అన్ని రకాల చార్జర్లు, నా మేకప్, జ్యువెలరీ, నా మేకప్ పౌచ్ అక్కడే ఉంది, నా కెమెరా బ్యాగ్ అక్కడే ఉంది, అద్దం ఒకటి ఉంటుంది, కొన్ని మెడిసిన్స్, దువ్వెనలు, ఇది ఐకియాలో కొన్న ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ హోల్డర్, మా ఇయర్ ఫోన్స్, ఎవ్రీథింగ్, లిటరలీ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద స్పేస్ వీ యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్. సో కొంచెం ల్యాప్టాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. లిటరలీ వీ లివ్ దేర్ యాక్చువల్లీ ఫ్రమ్ 9 to almost 8 o'clock in the evening these days. సో కిచెన్ వచ్చి మేము బర్గండీ అండ్ వైట్ కలర్లో తీసుకున్నాం అనమాట. గ్లాసీ ఫినిష్ లామినేట్స్ తీసుకున్నాము, బట్ అవి క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది. అవి ఎట్లా క్లీన్ చేయాలో అర్థం కావట్లేదు. మీ దగ్గర టిప్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. ఇది నా అవెన్, నా కుక్కర్ అండ్ స్టవ్. యాక్చువల్లీ వైట్ కలర్ పైన పెట్టించుకున్నాం, బికాజ్ మేము ఎక్కువ టచ్ చేయకుండా ఉంటాం, స్పాయిల్ అవ్వకుండా ఉంటుందని. ఇది ఆక్వాగార్డ్, బట్ పైన కంటే కింద ఉన్నవి ఎక్కువ స్పాయిల్ అయిపోయి ఎక్కువ తెలుస్తున్నాయి. ఎవరైనా నాకు చెప్పండి, ఇఫ్ యూ నో సంథింగ్ టు క్లీన్ దీస్ గ్లాసీ టైల్స్ ఈజీలీ. అండ్ మా ఫ్రిడ్జ్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాం కావాలని. అండ్ ఇక్కడ క్లాత్ ఎప్పుడు ఉండాలి. ఇది మా దేవుని ఏరియా అనమాట. సో దిస్ ఇస్ ఇట్. అక్కడ ఒక టాయ్ ఉంది, క్రొకొడైల్, డోంట్ గెట్ స్కేర్డ్ విత్ ఇట్. ఇది ఇంకా ర్యాండమ్ అండి. యాక్చువల్లీ క్రాకరీ యూనిట్ అది, బట్ ఇక్కడ చాలా సామాన్ ఉంటాయి. మా లంచ్ బాక్సెస్, ఆనియన్స్, పొటాటోస్, బీట్రూట్, ఎవ్రీథింగ్. ఇక్కడ మా బుక్స్ ఉంటాయి, బుక్ షెల్ఫ్ లాగా అనమాట. ఇది స్నాక్స్ షెల్ఫ్. ఇంతకుముందు ఎప్పుడు ఫుల్గా ఉండేది, ఇప్పుడు చాలా నిల్లుగా ఉంటుంది. బుక్స్ నేను బాగా చదువుతాను, సో బుక్స్ ఉంటాయి అక్కడ. ఇది ఇంకా క్రాకరీ యూనిట్ యాక్చువల్లీ. సో మా డిన్నర్ సెట్స్, కొన్ని ఎర్త్ అండ్ వేర్ పాట్స్, ఇది శిల్పారాంలో కొన్న ఎర్త్ అండ్ పాట్స్ అనమాట. ఇవి మేము ఫ్రీక్వెంట్గా వాడడం, బట్ సమ్టైమ్స్ వీ యూజ్. అండ్ కాపర్వి అన్నీ ఉంటాయి ఇక్కడ. సో దిస్ ఇస్ ద హోల్ కిచెన్ థింగ్.
ఆ కిచెన్ లుక్స్ వెరీ గుడ్ ఫ్రమ్ ఫార్. బట్ దగ్గరకొస్తే నాకు ఆ కింద బర్గండీ మీద గ్లాసీ ఫినిష్ ప్యాచెస్ అస్సలు దే డోంట్ లుక్ వెల్ ఎట్ ఆల్. అండ్ మా వాడి కళాఖండాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంటి నిండా. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ ద అబోవ్ థింగ్స్. మా అబ్బాయి తన బొమ్మలు తనే చూపిస్తాడంట. సో చూడండి. ఇంకో సైకిల్ ఓకే. చిన్నగా హ్మ్. షూటర్ హ్మ్. షూటర్ హ్మ్. ఈ చిన్నగా హ్మ్. పెద్దగా ఓకే. అదేంటి? అదేంటి? crocodile క్రాకడైల్. crocodile ఫోటో చూపించా సో ఇది మా వాష్ ఏరియా. ఇక్కడ కింద సిలిండర్ వల్ల మార్క్స్ పడిపోయాయి. దీన్ని కూడా ఈజీగా క్లీన్ అయ్యే వే ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. మా మామ్‌కి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో సమ్‌హౌ ఐ గాట్ ఇట్ ఆల్సో. మరువం ఆర్ ధవనం అంటారు. చాలా మంచి స్మెల్ వస్తది మార్నింగ్. ఇదొకటి నేను మా మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నాననమాట. అండ్ పక్కన తులసి చెట్టు ఉంటది. అండ్ ద రెస్ట్ ఈస్ నార్మల్ వెరీ డర్టీ వాష్ ఏరియా అండ్ ఇట్స్ లైక్ థాట్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ మనీ ప్లాంట్స్ అని కొన్ని క్రోటన్స్ ఉంటాయి. నేను ఆఫీస్ నుంచి తెచ్చేసుకున్నాను ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత. అండ్ ఈ పక్కన ఉన్నది ఇంకొక క్రోటన్. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. దిస్ ఇస్ అవర్ హౌస్ టూర్. చిన్న బాబు ఉన్నాడు కాబట్టి యూజువలీ డర్టీగానే ఉంటుంది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ if I've shown you a dirty house, but this is how it usually looks, and I wanted to show you the real things. And thanks for watching, guys. Please give it a thumbs up if you like this video, and subscribe to my channel for more such exciting content. Thanks for watching. Bye bye.